ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఈ బుక్ దీంట్లో కంటెంట్లో ఉన్నాము, సంభావ్యత చెప్పుకుంటున్నాము. ఇందులో 3 or 4 బ్లాంక్స్ వస్తాయండి. డిఎస్సికి ఇంపార్టెంట్ అండి ఈ చాప్టర్ కూడా. సో కీ కాన్సెప్ట్స్లో కొన్ని ఇంపార్టెంట్ చూసుకుంటే ఒకసారి యాదృక చలరాశి మధ్యమం విస్తృతి అనేది చూసుకుంటే ఇంపార్టెంట్ అండి. దీని నుంచి బ్లాంక్స్ తరచుగా వస్తున్నాయి కాబట్టి చూసుకోవాలి. ఎక్స్ యొక్క ఇచ్చిన యాదృచ్ఛిక చలరాశి దాని వ్యాప్తి ఇచ్చారు. ప్రతి ఎన్కు p(x) = x⁴n xn సఫిక్స్లో ఉంది. విలువ తెలిసి సిగ్మా n = 1 to ∞ xn p(x) = xn. ఇక్కడ x1 ఉందనుకోండి, p(x) = x1 అనే మొత్తం పరిమితం అయితే ఆ మొత్తాన్ని x యొక్క మధ్యమం అంటారు, సగటు అంటారు. దీన్ని మ్యూతో సూచిస్తామండి. ఎట్లాగే సిగ్మా n = 1 to ∞ xn - μ² ఆఫ్ p(x) = xn విలువ పరిమితం అయితే ఆ మొత్తాన్ని x యొక్క విస్తృతి అంటారండి. ఇక్కడేమో ఇంతవరకు ఇచ్చినప్పుడు xn - μ² లేకుండా ఇంతవరకు ఇచ్చినప్పుడేమో సగటు అంటారు, మ్యూతో సూచిస్తారు. రెండు కలిపి ఇచ్చినప్పుడు విస్తృతి అంటారు, సిగ్మా² సూచిస్తారు. విస్తృతి యొక్క ధనాత్మక వర్గమూలాన్ని క్రమవిచలనం అంటారు. దీన్ని రూట్ కడితే క్రమవిచలనం అంటారు. దీన్ని సిగ్మాకు సూచిస్తారు. ఈ విధంగా ఫార్ములాస్ ఇచ్చారండి, వరుసగా చూసుకోవాలి. ద్విపద విభాజనం గురించి చెప్పుకుంటే 0 < p < 1 అని. సంభావ్యత అనేది 0, 1 మధ్యలోనే ఉంటుంది. x యొక్క యాదృచ్ఛిక చలరాశి దాని వ్యాప్తి ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ ద్విపద చలరాశి ఎన్పీలు పరామితులుగా కలిగి ఉంటే p(x) = r చూడండి, ఇక్కడ x = r అన్నారు. NCR ఇంటూ x⁴ p⁴r. ఇక్కడ 1 - r అని చెప్పి మనం అక్కడ వస్తుంది ఫార్ములా, కానీ ఇక్కడ అలా కాదని సంభావ్యతలో p⁴r ఇంటూ q⁴n - r వస్తుంది. పీకి వచ్చేది మనకు, కానీ ఇక్కడ క్యూకి వస్తుంది. 0 < r < n మరియు q = 1 - p అవుతుందండి. ఎందుకంటే మనకి రెండు p + q విలువ ఎల్లప్పుడూ 1 అవుతుంది. p(x) = r ద్విపద చలరాశి x యొక్క సంభావ్యత అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిట్స్ అండ్ డిఎస్సికి. వీటి నుంచి మనకి బ్లాంక్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ద్విపద విభాజనాన్ని x - b(np) లేదా p(x) = r విధంగా సూచిస్తున్నాము. ద్విపద విభాజన మధ్యమం విస్తృతి. ఇక్కడ పరామితులు np అనుకుంటే x అనేది ద్విపద చలరాశి, x యొక్క మధ్యమం μ = np, విస్తృతికి ఏమో npq, క్రమవిచలనకి √npq ప్లస్ ప్రయోజన విభాజనం వచ్చేసి x అనేది యాదృక చలరాశి అయితే λ > 0 అనేది ఒక స్థిర రాశి అండి. అది ఇప్పుడు పాజిటివ్ వాల్యూని కలిగి ఉంటుంది. అప్పుడు x యొక్క వ్యాప్తికి ఈ విధంగా ∞ 0, 1, 2, 3 అని ఉంటుంది. p(x) = k = λ/k/k ఇంటూ e⁻ λ. చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఫార్ములా. k అనేది 0, 1, 2 ఎక్సెట్రాగా నిర్వచిస్తే xని ఒక పాయిజన్ చలరాశి అంటారు. ఏమంటారు? పాయిజన్ చలరాశి. దాని విభాజనాన్ని పాయిజన్ విభాజనం అంటారు. పాయిజన్ చలరాశి x యొక్క పరామితి అనేది ఇక్కడ λ అవుతుంది. x యొక్క మధ్యమం విస్తృతి దాని పరామితి λకి సమానం అవుతుందండి. ఇప్పుడు x యొక్క మధ్యమం అనేది విస్తృతి అనేది దేనికి సమానం అవుతుంది? λకి సమానం అవుతుంది. నెక్స్ట్ మనం లాస్ట్ వీడియో కంటిన్యూషన్గా ప్రాక్టీస్ బిట్స్ కొన్ని చేసుకుంటున్నాము. చూడండి, ఇక్కడ 40th బ్లాంక్ యాదృచ్ఛిక జలరాశి x సంభావిత విభాజన ఈ కింది విధంగా ఉంది. x యొక్క మాధ్యమంకి ఈ విధంగా చేసుకుంటామండి. ఫస్ట్ మనం ఇక్కడ ప్రాబబిలిటీ సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ = 1 చేసుకుంటే 9k + 10k² = 1. దాని నుంచి k వాల్యూ వచ్చింది. నెగిటివ్ వాల్యూస్ తీసుకోము. 1/10. తర్వాత 0 × 0 + 1 × k + 2 × 2k + 3 × 2k అలా వేసేసి మొత్తం యాడ్ చేస్తాం. సమ్మేషన్ చేసేస్తే మనకి ఇక్కడ k వాల్యూ వచ్చేసి 1/10 సబ్స్టిట్యూషన్ చేస్తే ఆన్సర్ వచ్చేసి 3.66 వస్తుందండి. నెక్స్ట్ అట్లా x యొక్క వ్యాప్తి ఇచ్చారు. p(x) = k c/k/k ఇక్కడ λ అనేది c ప్లేస్లో λ ఉంటుంది. ఇక్కడ k అనేది 1 to ఎక్సెట్రా అయితే c యొక్క విలువ వచ్చేసి మనకి log2 base c అవుతుందండి. ఇక్కడ 1, 2 అన్నారు కాబట్టి. నెక్స్ట్ కనీసం ఒక బొమ్మ పడుతూ సంభావ్యత కనీసం 0.8 కావడానికి ఒక నిష్పాక్ష నాణానికి ఎగరవేసిన కనిష్ట సంఖ్య అంటే ఇక్కడ ఒక బొమ్మ పడుతూ అన్నారు. p(x) అనేది
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు 0.8 అని ఫార్ములా వేసుకోవాలండి. అప్పుడు 1 మైనస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0గా రాసుకోవచ్చు దీన్ని. ఈక్వల్ టు తర్వాత మనం p1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూషన్ చేసుకుంటే దీనిపై ఈ ఫార్ములా ప్రకారం 1/2 హోల్ పవర్ n అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0.8 అని వాళ్ళు ఇచ్చారు. సో దాని ప్రకారం 2 పవర్ n ఈక్వల్ టు 5 ఉందనుకోండి. ఇప్పుడు n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 5కి ఈక్వల్ కాదు, n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ అంటే 4కి ఈక్వల్ కాదు, n ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 8. అప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1కి ఈ ఇక్కడ n వాల్యూ 3 అనేది సరిపోతుంది కాబట్టి 3 అవుతుందండి దీనికి. నెక్స్ట్ ఒక అధిపత చలరాశి మధ్యమ విస్తృతుల భేదం ఇచ్చారు అంటే ఎన్పిక్యూ. ఎన్పి అంటే మధ్యమము, ఎన్పిక్యూ అంటే విస్తృతి, భేదం అంటే మైనస్ ఈజ్ ఈక్వల్ టు 5/9. సో ఇక్కడ ఎన్పి కామన్ తీస్తే 1 మైనస్ క్యూ అనేది మనకు తెలుసుగా p ప్లస్ క్యూ ఈక్వల్ టు 1. సో ఎన్పి స్క్వేర్ 5p స్క్వేర్ ఈక్వల్ టు 5/9, p ఈక్వల్ టు 1/3 వస్తుంది. సో ఇక్కడ మనము 5 సార్లు ప్రయోగాన్ని జరిపితే 2 సార్లు సఫలమయ్యే సంభావ్యత వచ్చేసి 5c2 అవుతుందండి. 5c2 ఇంటూ 1/3 హోల్ పవర్ 2 ఇంటూ 2/3 హోల్ క్యూబ్ చేస్తే ఈ విధంగా మనకి 8/80/243 వస్తుంది. నెక్స్ట్ ఒక సగటున ప్రతి 30 రోజుల్లో 12 రోజులు వర్షం కురిసే ఒక వారంలో 2 రోజులు వర్షం కురిసే సంభావ్యత ఎంత అన్నారు. p ఆఫ్ x ఈక్వల్ టు 3 అవుతుంది. ఇక్కడ 3 రోజులు ఇవ్వాలండి. అప్పుడు 7c3 ఇంటూ వారం కాబట్టి 7c3 ఇంటూ 0.4 హోల్ పవర్ 3 అంటే 12/30 అండి. p అంటే 12/30 అంటే 4/10 వస్తుంది. 4/10 p అయితే q వాల్యూ ఏమవుతుందండి 1 మైనస్ p కాబట్టి 0.6 హోల్ పవర్ 7 మైనస్ 3 ఈక్వల్ టు ఈ విధంగా చేస్తే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇక ఒక నగరంలో 50 రోజుల వ్యవధిలో 10 ప్రమాదాలు సంభవిస్తాయి. ప్రమాదాల సంఖ్య పాయిజన్ విభాజనాన్ని అనుసరిస్తుంటే ఒక రోజులో 3 లేదా అంతకన్నా ఎక్కువ ప్రమాదాలు జరిగే సంభావ్యత ఎంత అన్నారు. దీనికి ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాము. p ఆఫ్ x ఈక్వల్ టు k ఈక్వల్ టు లాంబ్డా పవర్ k/k ఫ్యాక్టోరియల్ ఇంటూ e పవర్ మైనస్ లాంబ్డా, k ఈక్వల్ 0, 1, 2, 3 ఎక్సెట్రా. ఇక్కడ k వాల్యూ అనేది 0.2 వస్తుందండి మనకి. సో ఇక్కడ 3 వస్తుందండి. 3 to ఇన్ఫినిటీ సిగ్మా 3 to ఇన్ఫినిటీ అవుతుంది. 3 లేదా అంతకన్నా ఎక్కువ ప్రమాదాలు కాబట్టి ఆన్సర్ ఇక్కడ 3 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ k/k ఫ్యాక్టోరియల్ ఈక్వల్ k ఈక్వల్ 0.2 అవుతుంది. సో మిగతావన్నీ సరిపోవాలి. సో జాగ్రత్తగా చూసుకోవాలి. బ్లాంక్స్ ఫార్ములాస్ ఎలా యూజ్ చేసుకుంటున్నామో అనేది ఇంపార్టెంట్. తర్వాత 4 సాధ్యమయ్యే సమాధానాలు ఉన్న బహు ఎంపిక అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటే 6 సరైన సమాధానాలు ఊహించగల సంభావ్యత వచ్చేసరికి ఎంత అన్నారు. దీనికి 21.73 వస్తుంది ఆన్సరు. సో ఇది కొంచెం మిస్టేక్ కనపడుతుంది, చూసుకోండి ఒకసారి. ఈ విధంగా చేయాలి. n ఈక్వల్ టు 10 మొత్తం 10 సమాధానాలు ఉంటాయి. p ఈక్వల్ టు 1/4, q ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది 3/4. సో 4 సమాధానాలు చాయిస్ ఉంటాయి కాబట్టి 1/4, 3/4. సో ఇక్కడ సిగ్మా r ఈక్వల్ టు 6 to 10 10cr ఇంటూ 1/4 హోల్ పవర్ r ఇంటూ 3/4 హోల్ పవర్ 10 మైనస్ r అనే ఫార్ములా ప్రకారం చేయాలండి. నెక్స్ట్ ఈ సమ్ వచ్చేసి 1 నిమిషంలో ఒక సినిమా టికెట్ కౌంటర్ వద్దకు చేరే వ్యక్తుల సంఖ్య లాంబ్డా ఈక్వల్ టు 6 అవుతుంది. ఇక్కడ పరామితి కాబట్టి ఒక పాయిజన్ విభాజనంగా ఉంటుంది. 1 నిమిషంలో 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది క్యూలో నుంచి వచ్చి చేరే సంభావ్యత, క్యూలోకి వచ్చి చేరే సంభావ్యత వచ్చేసి 1 + m ఇంటూ e పవర్ మైనస్ n అయితే m, n అన్నారు. ఇక్కడ 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది కాబట్టి x గ్రేటర్ దాన్ 2 అంటే 1 మైనస్ x లెస్ దాన్ 2 అవుతుంది. సో 1 మైనస్ x లెస్ దాన్ 2ని మనం ఏ విధంగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. p ఆఫ్ x ఈక్వల్ 0 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ 1. దీనికి ఫార్ములా రెండింటిని యాడ్ చేస్తే మనకి e పవర్ మైనస్ 6 ఇంటూ లాంబ్డా పవర్ 0/0 ఫ్యాక్టోరియల్ ప్లస్ e పవర్ మైనస్ 6 ఇంటూ 6 పవర్ 1/1 ఫ్యాక్టోరియల్ చేస్తే 1 మైనస్ 7 ఇంటూ e పవర్ మైనస్ 6 వస్తుంది. ఇక్కడ మనకి ఏం అడిగారు ఆ వాల్యూస్ ప్రకారం -7, 6 అవుతుందండి. సో ఈ విధంగా చేసుకోవాలి. ఈ సమ్ముకి ఫార్ములా యూజ్ చేసుకొని. నెక్స్ట్ x ఒక యాదృక చలరాశి వ్యాప్తి ఇచ్చారు. ఇది కూడా ఫార్ములా అయితే k, ఇక్కడ x యొక్క మాధ్యమం k అయితే k విలువ ఎంత అన్నారు. n + 1/2 అవుతుందండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.
ఫార్ములా లాగా ఉంటుంది, గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ మైనస్ బి ఆఫ్ ఎన్ కామా పి మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారు. సిగ్మా స్క్వేర్ అయితే ఎన్ కామా పి ఎంత అన్నారు. సిగ్మా స్క్వేర్ ఫార్ములా ఎన్పిక్యూ. సో సిగ్మా స్క్వేర్ మనకి 10 ఇచ్చారు. 10 ఈక్వల్ టు మ్యూ క్యూ. ఎన్పి అంటే మ్యూ కాబట్టి, సో 10 ఈక్వల్ టు 20 క్యూ. మ్యూ అంటే 20 కాబట్టి, సో అప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి అంటే 20 ఈక్వల్ టు ఎన్ ఇంటూ పి అంటే హాఫ్ వస్తుందండి. ఇక్కడ క్యూ అంటే హాఫ్ వస్తుంది కాబట్టి పి అన్నా కూడా హాఫ్ వస్తుంది. సో దాని ప్రకారం చేసుకుంటే మనకి 20 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ హాఫ్. ఎన్ ప్లేస్లో 40 వస్తుందండి. కాబట్టి ఎన్ ప్లస్లో 40, పి ప్లస్లో 1/2. నెక్స్ట్ ఒక పాయిజన్ చలరాశి ఎక్స్కు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 3 అయితే ఎక్స్ యొక్క విస్తృతి ఏమవుతుందన్నారు. ఈ పవర్ ఇక్కడ e power minus 1 into lambda square by 2 factorial is equal to e power minus 1 into lambda cube by 3 factorial అవుతుందండి. ఫార్ములా ప్రకారం చేస్తే ఈ విధంగా లాంబ్డా వాల్యూ -3 వస్తుంది. నెక్స్ట్ రోడ్డుపై ఒక నిర్దిష్టమైన చోటుకు దాటి వెళ్తున్న వాహనాల సంఖ్య సగటున 4గా పాయిజన్ ఉపాధిని అనుసరిస్తే ఒక నిమిషంలో 5 వాహనాలు ఆ చోటును దాటి వెళ్ళగల సంభావ్యత ఎంత అన్నారు. దీనికి ఫార్ములా e పవర్ మైనస్ m ఇంటూ a బై బి అయితే a కామా బి వాల్యూ ఎంత అన్నారు. ఇక్కడ లాంబ్డా ఈక్వల్ టు 4 అవుతుంది, x ఈక్వల్ టు 5 అవుతుందండి, గుర్తుపెట్టుకోవాలి. e పవర్ మైనస్ 4 ఇంటూ 4 పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ ప్రకారం చేస్తే మనకి ఈ విధంగా 128, 15 వస్తుందండి. చూడండి, e పవర్ మైనస్ 4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 4 పవర్ 5 ఇంటూ బై 5 ఫ్యాక్టోరియల్. సో నెక్స్ట్ ఎక్స్ యొక్క యాదృక చలరాశి ఎక్స్ యొక్క విస్తృతికి కనుక్కోమన్నారు. దీనికి కూడా వెనక మనకి కాన్సెప్ట్ ఫార్ములా చూసాం, దాని ప్రకారం అప్లై చేసుకోవాలండి. ఇక్కడ xn మైనస్ లాంబ్డా x ఈక్వల్ టు xn ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity xn స్క్వేర్ ఇంటూ p ఆఫ్ x ఈక్వల్ టు xn మైనస్ మ్యూ స్క్వేర్ అవుతుంది. దాని ప్రకారం చేసుకుంటే ఇక్కడ p అంటే 1, 0.3 ప్లస్ 0.09 ప్లస్ 0 ఆఫ్, సో పి ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ యాదృక చలరాశి కాబట్టి 1, 2, 3, 4. సో దాన్ని చేస్తే మనకి ఇక్కడ 0.3 వస్తుందండి, కాబట్టి ఇక్కడ 0.3 అవుతుంది. ప్లస్ 0.3 హోల్ స్క్వేర్ చేస్తే 0.09 వస్తుంది. ప్లస్ 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి ప్లస్ 1 ఇంటూ 0.4 మైనస్ 0.09 ప్లస్ 4 ఆఫ్ 0.1 మైనస్ 0.09 చేస్తే మనకి 1.01 వస్తుందండి ఈ విధంగా. నెక్స్ట్ వారం రోజుల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు గల మధ్యకాలంలో 15 టెలిఫోన్ కాల్స్లో ఒకటి బిజీగా ఉంటుంది, ఖచ్చితంగా 2 బిజీగా ఉండగల సంభావ్యత ఎంత అన్నారు. దీనికి ఫార్ములా ప్రకారం 14 పవర్ 14 బై 15 పవర్ 15 అవుతుందండి. 15 ఫోన్ కాల్స్లో ఒకటి బిజీగా ఉంటుంది కాబట్టి 14 పవర్ 14 బై 15 పవర్ 15 అవుతుంది. నెక్స్ట్ ఆ 8 నాణ్యములను ఏకకాలంలో ఎగరవేశారు. పడే బొమ్మల సంఖ్యను x సూచిస్తే x యొక్క క్రమవిచలనం ఫార్ములా ప్రకారం చేసుకోవడమేనండి. x సిగ్మా ఈక్వల్ టు ఎన్పిక్యూ. ఇక్కడ 8 నాణ్యాలు, పి అంటే హాఫ్ నాణ్యాలు కాబట్టి సంభావ్యత ఇప్పుడు హాఫ్ ఉంటుంది. సో చేస్తే ఈ విధంగా మనకి వస్తుంది ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ అంకమధ్యమము √2 వస్తుంది. నెక్స్ట్ అంకమధ్యమ విస్తృతులు వరుసగా 15/2, 15/4 అయ్యే ద్విపద చలరాశి పరామితులు ఎంత అన్నారు. ఎన్పిక్యూ. సో ఇక్కడ క్యూ అంటే 5/4 ఇంటూ 2/15 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ వస్తుందండి. పి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ వస్తుంది. అప్పుడు ఎన్పి ఈక్వల్ టు 15/2, ఎన్ ఇంటూ హాఫ్ ఈక్వల్ టు 15/2, ఎన్ ఈక్వల్ 15 వస్తుంది కాబట్టి 15, 1/2 అవుతుందండి. సో ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటేనే మనకి వస్తాయండి సమ్స్. నెక్స్ట్ ఒక నాణ్యం ఎన్నిసార్లు ఎగరవేసినప్పుడు 6 బొమ్మలు పడే సంభావ్యత 8 బొమ్మలు పడేది 6 బొమ్మలు పడే సంభావ్యతకు సమానమైతే ఎన్ వాల్యూ ఎంత అన్నారు. దీనికి విధంగా ఫార్ములాస్ ప్రకారం ఈక్వల్ చేసుకుంటే NC6 ఈక్వల్ టు NC8 అవుతుంది. ఇప్పుడు NCR ఈక్వల్ టు NCn-R కాబట్టి దాని ప్రకారం చేసుకుంటే మనకి ఈ విధంగా ఎన్ వాల్యూ 14 అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా మనకు తెలిసిందే, x యొక్క మాధ్యమం కనుక్కోవడం ఇదివరకు చేసాము. దాని ప్రకారం సంభావ్యతల మొత్తాన్ని ఈక్వల్ టు 1కి సమానం చేసి k వాల్యూ కనుక్కుంటాము. తర్వాత 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3 ఇంటూ 3k ప్లస్ 4 ఇంటూ 4k ప్లస్
5 into 5k is equal to వేసి ఆ k వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే 11/3 వస్తుందండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి చాప్టర్కి. ఎక్స్ యొక్క చలరాశి అయితే p(x) = k plus 1/2k into c = k అనేది 0, 1, 2 అయితే ఎక్సెట్రా అయితే సి విలువ అని అడిగారు. ఇక్కడ చూడండి, దీనికోసం అని చెప్పి మనము ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకుంటే సి ప్లస్ కే వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ p(0) = 2/0 అవుతుంది. p(1) అంటే ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే 2/2c/2, ఎక్స్ ప్లస్లో 3 సబ్స్టిట్యూషన్ చేస్తే 4c/k plus 1, 2 సబ్స్టిట్యూషన్ చేస్తే 3c/2³ వస్తుంది. అట్లా ఈ విధంగా 3 సబ్స్టిట్యూషన్ చేస్తే 4c/2³ వస్తుంది. చేస్తే మనకి ఈ విధంగా c + 2c/2 ప్లస్ 3c/4 ప్లస్ 4c/8 ప్లస్ ఎక్సెట్రా = 1 అని తెలుసు. సో సి కామన్ తీసేసి చేస్తే y = 1. ఇక్కడ ఎస్ అనేది ఈ మొత్తాన్ని ఎస్ అనుకుంటే మనకి దీన్ని /2 వేస్తామండి. 1/2, 2/2/2 అంటే 2/4, 3/4/2 అంటే 3/8 ప్లస్ ఎక్సెట్రా. ఇక్కడ ఇది గుణశ్రేణి కాబట్టి a/1 - r అవుతుంది. ఇక్కడ సామాన్య నిష్పత్తి సమానంగా ఉంది. అనంత గుణశ్రేణి కాబట్టి SNకు ఫార్ములా a/1 - r ప్రకారం s = 4 వస్తుంది. సో c × 4 = 1 అయితే c = 1/4 అవుతుందండి. నెక్స్ట్ 6 నాణెములను ఏకకాలంలో ఎగరవేశారు, కనీసం 4 అచ్చులు పడడానికి సంభావ్యత ఎంత అన్నారు. దీనికోసం అని చెప్పి విధంగా చేసుకోవాలి. 6c4 + 6c5 + 6c6 2/6 = 64. సో 22/64 వేస్తే మనకు వచ్చేసి ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన ఒక వ్యక్తి ఎడమ చేతి వాటంగా రాస్తూ ఉంటే సంభావ్యత 0.1 అయ్యి 10 మంది నుండి ఒకరికి ఎడమ చేతి వాటం ఉండే సంభావ్యత అంటే 10c1 of 0.1 into 1 - 0.1 అవుతుందండి. సో నెక్స్ట్ ఇంకా 450 పేజీలు ఉన్న ఒక పుస్తకంలో 400 ముద్రణ లోపాలు ఉన్నాయి. ఒక పేజీలో దోషాల సంఖ్య పాయిజన్ విభాజనను అనుసరిస్తుంటే 5 పేజీల యాదృచ్ఛిక శాంపిల్ ముద్రణ దోషాలు ఏమి కలిగి ఉండని సంభావ్యత వచ్చేసి ఇది లాస్ట్ మనం ఒక బిట్ ఇలా చేసామండి. సో 8/9, 5 వస్తుంది. ఇక్కడ λ = 400/450 వేసుకోవాలి. 8/9 వస్తుంది. అప్పుడు e⁻ - λ² 5